మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పార్టీ జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లోగో తెలంగాణ గీతాన్ని మార్చుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు। ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మేయర్, డిప్యూటీ మేయర్ గారు పార్టీ జెండా ఆవిష్కరించాల్సిందిగా కూర్చున్నాం। అందరికీ నమస్కారాలు। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది। మనందరికీ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దశ దిశల వ్యాపింపజేసిన విషయం కూడా మనందరికీ తెలుసు। మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను మరి ఆర్థికంగా భారతదేశంలోనే పెద్ద రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారికి జరిగిన విషయాన్ని కూడా మనకు తెలుసు। మరి అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మరి తెలంగాణ చిహ్నాన్ని అవమానపరిచే విధంగా, మరి కాకతీయుల మరి పౌరుషాన్ని, మరి కాకతీయ కళాతోరణాన్ని, మరి కాకతీయులు వరంగలుల ఆత్మగౌరవాన్ని మరి కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది। అదేవిధంగా మత విశ్వాసాలకు, మరి అన్ని మతాలకు ఒక విశ్వాసంగా మరి ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినారు ఇలా ప్రపంచవ్యాప్తంగా మరి ఒక హైదరాబాదు మణికంఠ లాంటి హైదరాబాద్కు ఐడెంటిటీ ఉండే విధంగా ఇలా చార్మినార్ ఉంటే ఆ చార్మినార్ను అవమానపరిచే విధంగా మనకి ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఆయన వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మనం తెలంగాణ